ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ నక్షత్ర డిజైనింగ్స్. ఈరోజు వచ్చేసి ఈ ఘాగ్రా బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది కదా, ఎంత ప్రిటీగా ఉందో. కుందన బొమ్మలా ఉంది మరిషిక. ఈ ఘాగ్రానైతే నేను శారీతోనే స్టిచ్ చేశాను. ఈ శారీ వాళ్ళ మమ్మీది అని తీసుకొచ్చింది. అప్పట్లో పట్టు శారీస్ అన్నీ ఇలాగే ఉండేవి, పెద్ద బార్డర్ తోటి. ఈ శారీ అయితే చాలా బాగుంది. కేవలం శారీని అయితే ఘాగ్రా కోసమే వాడాను. కంప్లీట్ శారీతోని ఘాగ్రా ఒక్కటే కుట్టాను. బ్లౌజ్కి ఏమో బయట నుండి క్లాత్ తీసుకొచ్చాను. ఈ బ్లౌజ్ కోసం అయితే చాలా తిరిగాము, అయినా ఎండింగ్ వరకు అయితే మాకు మంచి క్లాత్ అయితే దొరికింది. మంచిగా మ్యాచింగ్ అయిపోయింది. ఇంకా చున్నీ కూడా మేము సపరేట్గానే తీసుకొచ్చాము. చున్నీ కూడా చాలా బాగా సెట్ అయింది. అస్సలు ఎంత వెతికామో వీటి కోసము, చాలా కష్టపడ్డాము. కానీ డ్రెస్ అయితే కంప్లీట్ లుక్ చాలా బాగా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదా. క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. వైట్ లెహంగా, ఆరెంజ్ కలర్ చున్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ని కూడా నేను శారీతోనే స్టిచ్ చేశాను. శారీ అయితే చాలా బాగుండే. ఈ శారీలో కొంగు భాగం చాలా తక్కువగా ఉంది, మొత్తం జరీతోనే ఇచ్చారు. అయితే ఆ జరీని నేను తీసి హ్యాండ్స్ లాగా వాడుకున్నాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలాంటి శారీ అయినా సరే కరెక్ట్గా డిజైన్ చేసుకున్నామంటే దాని లుక్ అయితే అద్రిపోతుంది. ఈ శారీ అంటూ తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఈ శారీ వచ్చేసి నారాయణపేట్ కాటన్ శారీ. ఈ డ్రెస్ అయితే మా పాపకు చాలా బాగా సెట్ అయింది. అస్సలు ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ని అయితే నేను బోట్ నెక్గా కుట్టాను. బోట్ నెక్కి కట్ వర్క్ ఇచ్చేసి పెట్టాను అన్నట్టుగా. దానికి పూసల లేస్ యాడ్ చేశాను. హ్యాండ్కి కూడా పూసల లేస్ పెట్టి నెక్ దగ్గర చిన్న బార్డర్ పెట్టేసి అదొక చిన్న డిజైన్ ఇచ్చాను. ఈ డ్రెస్ అయితే మా పాపకు సూపర్గా ఉంది, ఎంతో ప్రిటీగా కనిపిస్తుంది. ఈ మోడల్ అయితే చాలా బాగుంది, ఎవరికైనా నచ్చేస్తుంది. అస్సలు ఎంత బాగుందో ఈ డిజైనర్ ఫ్రాక్ అయితే. దీనికైతే సాటిన్ నేను 4 మీటర్ తీసుకున్నాను. పైన నెట్ వచ్చేసి ఒక 3.5 మీటర్ తీసుకున్నాను. మధ్యలో కట్ వర్క్ ఇచ్చాను. పైన కోట్ అయితే సపరేటే, కింద సాటిన్ క్లాత్ మొత్తం ఫ్రాక్ లాగా కుట్టేశాను సింపుల్గా. పైన క్రీమ్ కలర్ క్లాత్కేమో కలీ కటింగ్ చేసి ఫ్రాక్ లాగా కుట్టి మధ్యలో అయితే ఒక కట్ ఇచ్చేసి మంచిగా లేస్ అయితే పెట్టాను. చున్నీ కూడా నేను సపరేట్గా తీసుకొచ్చాను. చున్నీకి కూడా లేస్ యాడ్ చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లవర్స్ని అయితే నేను లేస్లోకించే మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ని కట్ చేసి సపరేట్గా చేసి ఆ చున్నీలో యాడ్ చేశాను. దాంతో చున్నీ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. లోపల సాటిన్ క్లాత్ ఫ్రాక్, పైన వచ్చేసి కోటు, అవి రెండు సపరేటే. వేసుకుంటే మాత్రం లుక్ అయితే ఇలా వచ్చింది. మొత్తం చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. హ్యాండ్ కూడా ప్లెయిన్ నెట్ తోటే కుట్టానండి. కాకపోతే లుక్ అయితే మొత్తం చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.